దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాం. నేటి వాగ్దానము యోహాను సువార్త 14:18 మిమ్మును అనాథులుగాను విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడూను చూడదు. క్రీస్తును నమ్ముకున్న వారు అనాథలు కాదట. యేసు ప్రభువు తన ప్రజలతో, తన శిష్యులతో చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. I'll not leave you as orphans. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. I will come back to you. నేను మీ వద్దకు తిరిగి వచ్చేదను. I will send the comforter. నేను ఆదరణకర్తను మీ కొరకు And పంపుతాను. he will lead you. ఆయన మిమ్మల్ని నడిపించును. He will strengthen you. ఆయన మిమ్మల్ని బలపరచును. I'm going to give you a person who is going to help you. మీకు సహాయం చేయడానికి మీ ఒక వ్యక్తిని నేను ఇస్తాను. That's a great opportunity. అది చాలా గొప్ప భాగ్యము. How many of you want a helper? మీలో ఎంతమందికి సహాయకుడు కావాలి? మనిషి అనే ప్రతి ఒక్కడికి ఏం కావాలి? సహాయం కావాలి. అలాంటిది సహాయకుడుగా ఒకరు మన ఎద్దుకు వస్తున్నారట. చూడండి, పిల్లవాడికి ట్యూషన్ చెప్పే సహాయకుడు ఉంటే మార్కులు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? ఎక్కువ వస్తాయి. ఒకవేళ ఈ గేమ్లు ఆడుతుంటారు కదా, ఒలింపిక్స్కి వెళ్ళడానికో అథ్లెటిక్స్గా, మరి వాళ్ళకి క్రీడాకారులకి కోచ్ అనే వ్యక్తి ఉంటే, బాగా నేర్పించే వ్యక్తి ఉంటే మేలా కీడా? మేలే కదా, బాగా నేర్చుకుంటారు. ఒక వాయిద్యాలు వాయించే వ్యక్తికి ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలంటే అతనికి టీచ్ చేసే టీచర్ ఉండడం, హెల్ప్ చేయడం, ఆ హెల్పర్ ఉండడం వల్ల బాగా నేర్చుకోగలుగుతాడు. ఏదైనా సరే, ఇంట్లో వంట మొదలుకొని జీవితంలో ప్రతి విషయానికి సహాయకులు ఉండడం చాలా అవసరం. అయితే మనుషుల సహాయం కన్నా దేవుని సహాయం చాలా గొప్పదని వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నాకు హెల్ప్ చేయడానికి ఎవరు వస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళిపోవడం వల్ల ఆయన్ని మీ యొద్దకు పంపిస్తాను. లోకము ఆయనను చూడలేదు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు ఆయన్ని చూడలేరు, కానీ మీరు చూడగలుగుతారు. మీరు ఆయన్ని కలిగి ఉంటారు, ఆయన అనుభవిస్తారు, ఆయన సహాయం మీకు అందుతూ ఉంటుంది. కానీ లోకస్తులకు తెలియదు, లోకంలో ఉన్నోడికి అర్థం కాదు. కానీ మీకు మాత్రం సీక్రెట్ హెల్పర్ ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు. ఆయనకి కొన్ని నామాలు ఇవ్వబడ్డాయి. ఆయన ఎవరో కాదు పిల్లరా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని మాకు చూపించండి అన్నారనుకోండి, కనబడ్డా ఆయన వచ్చాడు, ఆయన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభుని గ్రహించేలాగా, నమ్మేలాగా మనలో ఉండి సహాయపడేవారు, మనతో ఉండే వ్యక్తి పరిశుద్ధాత్ముడు. అనండి ఒకసారి, పరిశుద్ధాత్ముడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు నా ప్రక్కన, మీ ప్రక్కన, అందరి ప్రక్కన ఉన్నాడు. కానీ ఎవరైతే ఆయనతో బాగా ఫెలోషిప్ చేస్తారో ఆయన ఆలోచనలు మనలోకి పంపిస్తాడు, ఆయన తలంపులు మనలోకి పంపిస్తాడు. ఆయన ఆలోచనలే కాకుండా మంచి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన తప్పిదాలు మనకు చూపిస్తాడు, మనం చేయాల్సిన మంచి పనులు మనకు నేర్పిస్తాడు. ఏ విధంగా వెళ్తే బ్రతుకు బాగుంటుందో, నువ్వు ఏ విధంగా బయటికి రాగలవో, సమస్యల్లో నుండి ఎలా బయటపడాలి, శ్రమల్లో నుండి ఎలా బయటపడాలి, శోధనలు ఎలా జయించాలి, ఇక్కట్లు ఇబ్బందుల్లో నుండి ఎలా బయటికి రావాలి, నీవే కాదు నీ ఇంటి వారిని ఎలా బయటికి తీసుకుని రాగాలి, ఇలా నేర్పించేవాడు పరిశుద్ధాత్ముడు. అంతేకాదు, మీ అందరికీ, నాకు కూడా రాని ప్రార్థన ఎవరికొచ్చు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అన్నాడు, మనలో యుక్తముగా ప్రార్థన చేయటం వల్ల ఎవరికి తెలియదు కానీ పరిశుద్ధాత్మకి తెలుసు, ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. రోమాపత్రిక 8:26 అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు, అంటే అపోస్తలుడు పౌలు కూడా తన్ను కూడా కలుపుకున్నాడు. మనకు అంటే అపోస్తలులకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు, దైవసేవకులకు, సంఘ పెద్దలకు కూడా తెలియదట యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలి. మామూలు ప్రార్థన చేస్తాం, తెలుగులో ప్రార్థన, ఇంగ్లీష్లో ప్రార్థన, అన్ని భాషల్లో ప్రార్థన. కానీ ఇక్కడ యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో ఆయన తానే మనపక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన తానే మనపక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మీ తెలుగు బైబిల్లో పూర్తిగా ఉంటుంది. స్టూడెంట్స్, నీకు హెల్ప్ చేయడానికి నువ్వు పరీక్ష హాల్లోకి వెళ్ళినా కూడా ఆయన వస్తాడు నీతో, బయట ఉండడు. అమ్మ నాన్న బయట ఉంచుతారు, గేట్ లోపలికి రానివ్వరు. నీకు సాయం చేద్దాం అనుకున్న అన్నను కానీ, చెల్లిని కానీ, తమ్ముడిని కానీ, టీచర్స్ని కానీ, నీకు సాయం చేద్దాం ఎవరిని కూడా లోపలికి రానివ్వరు. నువ్వు ఒక్కడవే వెళ్ళాలి.